పీసీసీ చీఫ్ ఎవరు అనే సస్పెన్స్ కు తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ అధ్యక్షులుగా నియమించారు ఏఐసీసీ పెద్దలు. 3 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా నియమించింది ఏఐసీసీ. 3 ఏళ్ల పాటు ఆయన పీసీసీ చీఫ్ గా కొనసాగనున్నారు. 1966లో జన్మించిన మహేష్ కుమార్ కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పీసీసీ కార్యదర్శి, అధికార ప్రతినిధి, సీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. 2021లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, 2022లో పీసీసీ పొలిటికల్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. బీసీ నేతకు పీసీసీ బాస్ పదవి అప్పగించడంపై పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ కుమార్ సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ లో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందనడానికి ఇది ఉదాహరణ అని అన్నారు. తమ పార్టీ కొత్త అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. ఇక తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం సమంజసం కాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు మరో విప్ అడ్లూరి లక్ష్మణ్. పుట్టగతులు ఉండవన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఒక మంత్రిగా వ్యవహరించినట్టు 10 సంవత్సరాలు మంత్రిగా వ్యవహరించినటువంటి హరీష్ రావు గారు కానీ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అనేది అత్యంత దారుణం, అత్యంత బాధాకరం. 8 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి హరీష్ రావు ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంగా, రాజకీయంగా ఆలోచనతో ముందుకు పోతుండగా తప్ప వాళ్ళ గవర్నమెంట్లో దళిత బాలికపై గ్యాంగ్ రేప్. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ హరీష్ రావు గారు, సబితా ఇందర్ గారు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో చెరువులు, వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు మొత్తం అలుగుపారుతున్నాయి. సంగారెడ్డి పెద్ద చెరువును సందర్శించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. చెరువులో గుర్రపు డెక్క తొలగించే పనులను పరిశీలించారు. కమిషన్ల కోసమే కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ పథకం తీసుకొచ్చిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా క్యాత్రపల్లిలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు నేతలు. అంతకుముందు గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 45,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నాకు అనిపిస్తుంది ఈ 45,000 కోట్ల రూపాయలు మొత్తం కాంట్రాక్టర్ జోబులో పోవడము, కమిషన్ల కోసము ఆ ప్రాజెక్ట్ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. స్కీముల పేర్లతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం స్కామ్లు చేసి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు అని చెప్పి దాదాపు 40,000 కోట్ల రూపాయలు స్కామ్లు చేసినారని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. కేటీఆర్ విదేశాలకు వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు రావద్దని వేడుకున్నారని ఆరోపించారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. ఎమ్మెల్యే వేముల వీరేశంపై తను చేసిన వ్యాఖ్యలను పాడి కౌశిక్ రెడ్డి వక్రీకరించారని ఆరోపించారు. హుజూరాబాద్ లో వరదల టైంలో కనిపించకుండా పోయిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు తన మాటలను వక్రీకరిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని విమర్శించారు కవంపల్లి. సొయిలేని మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడని కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది కూడా నేను చూపించదలుచుకున్నాను. అవాకులు చెవాకులు మానేసి అసత్య ప్రచారం మానుకో. మీరు ఇసుక దందా చేస్తూ పట్టుబడ్డారు. మీరు డీజేలు చేసి సిఐని కొట్టడం, గల్లబట్టుకోవడం, ఎస్ఐని గల్లబట్టుకోవడం, ఏఎస్ఐని గల్లబట్టుకుంటే మీ మీద కేసులు పడ్డాయి. జగిత్యాల జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని మౌలిక సదుపాయాలతో త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
అమృత్ 2.0 పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. 4000 ఇండ్లకు 2 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్.